ఓం తత్సతు శ్రీ గురుభ్యో నమః. సురభిమాత మొట్టమొదట తన సంతానాన్ని ఉత్పత్తి చేసినప్పుడు అవి అన్ని కూడా తెల్లని రంగులో ఉండేవి. ఆ తెల్లని రంగులో ఉండేటువంటి గోవులకు రంగుల నద్దిన వాడు ఆ పరమేశ్వరుడు. తెల్లని వర్ణంలో ఉన్నటువంటి గోవులకు రకరకాలైనటువంటి రంగులను తన నేత్రముతోటి ప్రసాదించాడు. గోమాత మనకు వివిధ రంగుల్లో కనిపించినప్పుడు పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. ఇలా గోవు కనిపించగానే పరమేశ్వరుణ్ణి ఆమె రంగు వల్ల ధ్యానించడమే రుద్రయోగము అవుతుంది. ఆ పరమేశ్వరుణ్ణి చేర్చే మహేశ్వర యోగ సాధన అవుతుంది. తత్తేజస్తు తతో రౌద్రం కపిలాస్తా విశాంపతే నానావర్ణత్వమనయన్ మేఘానివ దివాకరః. ఈ శ్లోకమునకు ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది. తెల్లని మేఘమాల రవిచే బహువర్ణములొందినట్లుగా కల్లలు లేని గోవులకు రంగులనద్దెను రుద్రదేవుడే. నల్లని రోహిణి పసుపు బంగారు నీల విభూది వర్ణ గోమల్లెలు చూచినంత హరభక్తితో మృక్కుము రుద్రయోగము. ఏ గోవు కనిపించినా సరే ఆమె కనిపించడానికి కారణమైనటువంటి వర్ణము ఆ పరమేశ్వరుడి నుంచి వచ్చినదని గుర్తు తెచ్చుకొని ఆ గోవులో పరమేశ్వరుణ్ణి చూడడము అనేటువంటి యోగ సాధనను ఏకకాలంలో చేయాలి. గోవుకు నమస్కరిస్తూ గోవుకు ఆ రంగును ప్రసాదించినటువంటి పరమేశ్వరుడికి నమస్కారము చేయడం వల్ల ఏకకాలంలో గోయోగ సాధన, పరమేశ్వర యోగ సాధన రెండు కూడా సిద్ధిస్తాయి. ఈ బృహత్తరమైన యోగ సాధనను అంటే ఏకకాలంలో గోయోగ సాధన, పరమేశ్వర యోగ సాధనను ప్రసాదించిన వారు గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు. ఓం తత్సత్. పరమేశ్వరార్పణమస్తు.